బాంచం దొర ఇక వద్దు, ప్రజాప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలట. కేసీఆర్ చేసిన అప్పు పెద్ద ముప్పుగా మారిందట. అబద్ధాలు ప్రచారం చేస్తున్న బామ్మర్ది డిఎస్ తో వైఎస్ లాగే మహేష్ తో నా కాంబినేషన్. ఆయన గుద్దుకుంటారు తెలుసా కుర్చీల కోసం. నలికుట్లోడట, నేను అనలేదు, ఆయన నాకు సంబంధం లేదు. నమస్తే తెలంగాణ పేపర్ రాసింది. మహేష్ కుమార్ గౌడ్ నలికుట్లోడట. ఆ నలికుట్లోనికి ఏమక్కరా, నా పరిపాలన ఆయన ఎందుకు ఏలు పెడతాడు అని సిర్షాట్ చేసి నిన్నమన్నా. ఇప్పుడు ఏమంటాడు, డిఎస్ వైఎస్ ఎట్లనో ఇప్పుడు మహేష్ రేవంత్ అట్లట, ఆ కాంబినేషన్ అట. మీరు నమ్మురి ఇవన్నీ. 2029లో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాట. కుల వృత్తిని గౌరవిస్తూ పిల్లలను చదివించాలి. ఛత్రపతి శివాజీ లాగే పాపన్న గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి. ముదిరాజులు ఆరాధించే పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించాడు. ట్యాంకు బండుపై సర్దారు సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అన్నగారు రేపు విదేశీ పడబోతుడు. నేడు ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశానికి హాజరై భేటీ ముగిసినాక అక్కడి నుంచి విదేశాలకు పోతాడు. లండన్, అమెరికా 29 వరకు పర్యటిస్తాడు. ఇవాళ ఎంత 19 అంటే 10 రోజులు టూర్ ఎత్తాడు. ఈ టూర్ కోరు పోతా తెలుసా, మంది భూములు కబ్జా చేసి రోహిన్ రెడ్డి పోతాడు. నేను చెప్పిన కదా నిన్న మనం చూపిస్తాం. జూబ్లీస్ రోడ్ నెంబర్ 44లో భూములు కబ్జా చేసి కబ్జా కోరు రోహిన్ రెడ్డిని తీసుకుపోతాడు రేవంత్ రెడ్డి. ఆయనకు మళ్ళీ అధికారికంగా ఏ పదవి లేదు ఈ ప్రభుత్వంలో, ఏ పదవి లేదు. ఇక ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తే ముదిరాజు ఏమేమంటాడు, పేర్లు చెప్పురా. ముదిరాజు అంటాడు, గౌడలు అంటుండు, బీసీలు అంటుండు, బహుజనులు అంటుండు. ఈ పదాలు ఇలా రేవంత్ రెడ్డికి వెళ్ళి వచ్చినాయి. ఓకే, సంతోషం. ఈ పదాలు గత 2 సంవత్సరాలు కావాలి అంటే 2 సంవత్సరాలుగా చింతపండు నవీన్ పటేల్ అనే ఒక దొంగ నోట్లకి వెళ్ళి కూడా వస్తాను. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ఆ దొంగ నోట్లకి వెళ్ళి తెప్పిస్తున్నది రేవంత్ రెడ్డి. నిన్న మనం మీకు చూపించిన రోహిన్ రెడ్డి చేసిన కబ్జాలకు చింతపండు నవీన్ పటేల్ బినామీ ఈ అనిల్ అనేటోడు కూడా పోయి అలా సెటిల్మెంట్ చేసుకురు. అదంతా మీకు చూపించాం. సో రెడ్లను 7 దోషుల మన్నెత్తిపోసి వారితాడు. ఈయన బీసీలు నా మనసులో ఈయన చెప్తాడు. ఇక జనాలు పిచ్చోళ్ళు కావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కోసం చింతపండు నవీన్ పటేల్ బీసీలను చుతగాలని చేస్తాడు. ఇక చింతపండు నవీన్ పటేల్ కోసం రేవంత్ రెడ్డి రెడ్డిలను చూతగాలని చెప్తాడు. కానీ ఇద్దరు మాత్రం లోపల కలిసి ఉంటారు, బీసీలకు రెడ్లకు పంచాయి పెడతారు. ఇది మాత్రం పక్కా, దీంట్లో డౌటే లేదు. ఇక మీకు ఈ కాంబినేషన్లో ఒక మంచి వీడియో చూపిస్తా. ఒకటి ఆడియో వినిపించాలి మీకు. నేను ఇప్పుడు జస్ట్ లైవ్కి వచ్చే ముందే చూసిన, సిగ్గా అనిపిస్తుంది నాకు. చింతపండు నవీన్ పటేల్ ఆయన ఒక పని చేస్తాను రోజు. మీకు సోషల్ మీడియాలో ఆయన ఛానల్ ఓపెన్ చేస్తా, సందర్భం వచ్చింది కాబట్టి. ఎందుకంటే బీసీలను రేవంత్ రెడ్డి, తిన్మార్ మల్లన్న ఇద్దరు కలిసి ఎట్లా మోసం చేస్తాడో మీరు గ్రహించాలి. లేకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీలు మనందరినీ పిచ్చోళం చేసే కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇగో ఈ పత్తి గింజ ఏం చేస్తానంటే జర్రాగలి ఆయన బీసీ అంటాడుగా, ఈయన రెడ్డి అంటాడు. ఇలా ఆయన బీసీ మొదలుపెట్టిగా ఆయన రెడ్డి మొదలు పెడతాడు. ఈయన బీసీలను చూతగాలని చేస్తాడు, రేవంత్ రెడ్డి రెడ్డిలను చూతగాలని చెప్తాడు. ఇద్దరు మాత్రం లోపల కూర్చొని తాగుతారు. ఇది జరుగుతుంది, కళ్ళ ముందర కనిపిస్తుంది కదా. నిన్నటికి వెళ్ళి మొదలుపెట్టినాయి. ఆయన ఎప్పుడైతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి దగ్గర పడ్డదో ఈయన జాకీలు పెట్టింది ఆడికి వెళ్ళి. ఏమంటాను చూడు, మహబూబ్ నగర్లో వార్డు మెంబర్గా గెలిచే ఓట్లు కూడా రెడ్లకు లేవు. ఆయనేం బహుజనుల ప్రభుత్వం, ఈయనేమో రెడ్లకు లేవు అంటాడు. ఇంకా సర్జికల్ స్ట్రైక్ 59 అంటే రెడ్డి వాళ్ళు ఎలమోలు 59 మంది దేవర కదర్ నుంచి మొదలు పెడతాడు ఈ మొగోడు. జరగాలి. జడ్చర్ల ఎర్ర సత్యం అన్న వారసులది ముదిరాజులది. ఆయన ఏం చెప్పిండు, ముదిరాజులు అని ఆయన అన్నాడు, పండుగ సాయాన్ని అని ఆయన చెప్పిండు. ఈయన ఇగో ఎర్ర సత్యం అని ఈయన చెప్తాడు. రెడ్డి వాళ్ళని తెచ్చిండు. ఈ రెడ్డి వాళ్ళందరినీ తెచ్చిచ్చేది ఎవరు, కాంగ్రెస్ పార్టీల రేవంత్ రెడ్డి తెచ్చిస్తుండవు చింతపండు నవీన్తో. జర్రాదు, నువ్వు ఎమ్మెల్యేలు చేసుడు కాదు, నిన్ను ఎమ్మెల్యే చేసిందే బీసీలు కాదు, నువ్వే చింతపండు నవీన్ పటేల్. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది చింతపండు నవీన్ పటేలే. రేవంత్ రెడ్డిని అధికారం తీసుకొచ్చి 59 మంది రెడ్డి, విలమ, కమ్మ ఇంకెవరుంటే చెప్పురే
వీళ్ళందరినీ ఈ రాజకీయ పార్టీలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, అవసరమైతే ఎంఐఎం, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలో ఎమ్మెల్యేలను చేసింది బీసీలలో. బీసీలు కాదు, దొంగ బీసీ. ఒక్కడే ఒకడు దొంగ బీసీ. నేను చెప్పనా ఆ దొంగ బీసీ గురించి? నేను వాళ్ళ టీఆర్ పోలు చెప్తాను. ఇప్పుడు బీసీలు గెలిపించారంటారు కదా, ఏమడినా ఈ లంగల్ అత్కోరు ముచ్చలు చెప్పి బీసీలు చుతగాలను ఎట్లా చేయాలని నేర్చిండు. ఈ వీడియో చూడరా మీరు. నువ్వు ఎమ్మెల్యేలను చేసుడు కాదు, నిన్ను ఎమ్మెల్యే చేసిందే బీసీలు. మేము కాదయ్యా, మేము చేయలేదు, మాకు సంబంధం లేదు. ఎవరు చేసిరని నేను చెప్పా. రేవంత్ రెడ్డిని అధికారంలోకి ఎవరు తెచ్చిరు? రేవంత్ రెడ్డిని ఎవరు ఎమ్మెల్యే చేసిరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న రెడ్డి, వెలమ ఎమ్మెల్యేలు ఎవరు గెలిపించారు అనేది టీఆర్పీ పార్టీలో ఉన్న కార్యకర్తలు చెప్తారు, మీరు వినాలి. గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మరి సుమారు 60 నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేసి ఆయన ప్రచారం చేసిన 60 నియోజకవర్గాలలో 40 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత తీర్మానం మల్లన్నకున్నది. అయితే ఏం చేస్తావంటే, నీకు ఎడమకాలు చెప్పుంది అనుకో, నేను టీఆర్పీ పార్టీ కార్యకర్తనే, నీకు ఎడమకాలు చెప్పుంటే, నీకు లేకపోతే నేను ఇస్తా. ఎడమకాలు చెప్పుంటే నీ చెప్పిడిసి ఈ ఫోటోలో ఉన్నాను దాన్ని ఫస్ట్ నువ్వు. ఎందుకంటే ఈ ఫోటోలో ఉన్నాడు ఏమంటే, ఇగో రెడ్డి వాళ్ళ 10,000 ఓట్లు ఎవరో పోయి జడ్చర్ల లేవు, మహబూబ్ నగర్ లేవు, మీ రెడ్డి వాళ్ళు గింతేరా 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 అని వాళ్ళని తిడుతుండే. ఓకే, మరి నా ఎన్ను నాకు కనిపించలేదా? నాకు కనిపించలేదు. ఈ దొంగనా కొడుకు ఏం చెప్తాడు? బీసీ ఎమ్మెల్యేలు గెలిపించింది కాంగ్రెస్ లో రెడ్లు వెలమని గెలిపించింది బీసీలు అంటాను. నీ సొంత పార్టీ కార్యకర్త ఏం చెప్తుండు? మళ్ళీ వినిపిస్తా. మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మరి సుమారు 60 నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేసి ఆయన ప్రచారం చేసిన 60 నియోజకవర్గాలలో 40 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత తీర్మానం మల్లన్నకున్నది. అందుకే ఎడవకాలు చెప్పు తీసి కొట్టు తీర్మానం మల్లన్నని. నువ్వు నిజంగా బీసీ కడుపులో ఉడితే, బీసీ తల్లిపాలు తాగినోడు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే 60 మంది తిరిగి 40 మంది రెడ్డి ఎలమలను కాంగ్రెస్ లో గెలిపించిన దొంగనా కొడుకు దొంగ బీసీ చింతపాటి నవీన్ పటేల్ గారు ఎలవకాలు చెప్పు తీసి కొడితేనే మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నిజమైన బీసీ తల్లిపాలు అన్నట్టు లెక్క. ఎందుకంటే ఇది నా స్టేట్మెంట్ కాదయా, ఇది నా స్టేట్మెంట్ కాదు. మళ్ళీ ఇంకోసారి కూడా వినిపిస్తా కావాలని. ఈయన టీఆర్పీ పార్టీ కండువా కప్పుకొని మీరు చూసుకోరే. నేను స్క్రీన్ మీద పెడితే దొంగ నా కొడుకు మీరు స్ట్రైక్లు ఎత్తారు. అయ్యో నవీన్ ఒక్క నిమిషం వస్తుంది, జూమ్ చేయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మరి సుమారు 60 నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేసి ఆయన ప్రచారం చేసిన 60 నియోజకవర్గాలలో 40 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత తీర్మానం మల్లన్నకున్నది. ఆయన అధికారంలో ఇప్పుడు తీర్మార్ మల్లన్నే అధికారంలో తీసుకొచ్చిన అని చెప్పేసి వాళ్ళ టీఆర్పీ పార్టీ అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్గా వాళ్ళ పార్టీ వెబ్సైటు లేదంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? బీసీలు అంతా ఇగో మా బీసీలు ఎంత, మీ లెక్క ఎంత, మీ కథ ఎంత, మీరు ఎంత ఉన్నారు అబ్బాయి, గింతే ఉర్రు, మీరు గింతే ఉన్న వాళ్ళ సంఖ ఆగి వాళ్ళ ఉచ్చది ఆగి వాళ్ళు ఎమ్మెల్యే చేసింది ఎవడంటారు? 60 మంది 59 సర్జికల్ స్ట్రైక్ 59 సర్జికల్ స్ట్రైక్ 59 దీనికి మూల కారకుడు వాళ్ళ సంఖ నాకినోడు చింతపండు నవీన్ పటేల్ అని నేను చెప్తే మళ్ళా చూపిస్తా. ఆయన సర్దార్ సర్వాయి పాపన్న కూడా ఆయన చెప్పాలి. ఇగో రెడ్లకు కొమ్ము కాస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు బీర్ల ఐలే మీద ఒక వీడియో చేసి అలా వాళ్ళు ఏం చెప్తున్నారు? 40 మందిని కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి వేలమల్లు చింతపల్లి నవీన్ పటేల్ తిరిగి గెలిపించిండు. కాళ్ళకు గజ్జలు కట్టుకొని సింగులు ఎగిరేసుకొని బీసీలను ఓడగొట్టే దొంగనా కొడుకు చింతపల్లి నవీన్ పటేల్. ఇప్పుడు బీఆర్ఎస్ సపోజ్ నేను ఒక మాట చెప్తానే, ఇలా నల్లగొండ ఉన్న మాట చెప్తా.
నల్లగొండలో ఇలా కోమరెడ్డి వెంకరెడ్డి పైన ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన ఆ రోజు ఆయన పేరు ఏం పేరు కంచర్ల భూపాల్ రెడ్డి ఆయన రెడ్డి ఒకటి రెండు రెడ్డి ఈ సన్నాసి నల్లగొండల ఇలా ఏ మొగోని ఏ రెడ్డి ఆయన గెలిపిదను దమ్ముంటే మీరు గెలువుర్యా అని గల్లలు దించుకొని ఎగురుతుంది మన బీసీల ముందర దొంగేశాలు వేసుకుంటా ఎల్లు కథలు పడుకుంటా. మరి బీజేపీ నుంచి ఒక బీసీ బిడ్డ ఒక గౌడ బిడ్డ నిలబడాడు తిరిగిందా పిల్లి రామరాజు యాదవ్ మీ అందరికి ఎరికే పిల్లి రామరాజు యాదవ్ నల్లగొండలో ఇండిపెండెంట్ నిలబడి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిండు. ఈ దొంగనా కొడుకు ఆయన ఓన్ సపోర్ట్ చేసిండు, ఓను చదాగిండు, ఓన్ది డొప్ప పట్టుకొని తినడు. మనందరం బీసీలు గెలవాలన్నప్పుడు ఈ దొంగ రెడ్లు గెలవాలన్నాడు. ఈ దొంగ రెడ్లు గెలవాలని తిరిగిండు, కాళ్ళకు గజ్జలు కట్టుకొని సింగులు ఎగిరేసుకొని తిరిగిండు. ఎందుకు తిరిగిండు? వాళ్ళ ఉత్సవ కమ్మ ఉంది ఆ రోజు. ఇవాళ ఏమైంది? ఇవాళ బీసీల చైతన్యం వస్తుందిగా. ఇవాళ రేవంత్ రెడ్డి ఉత్సవ ఆగొచ్చి ఇలా మళ్ళీ బీసీల దిక్కుమారంటే కథలు పలుకుతుంటే రేపు పోయి మళ్ళీ వాళ్ళ సంఖ్యలో జరుగుతాడు. ఇది నిజం కాదా? నేను చెప్పుడు ఎందుక వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్తారు కదా. 59 మంది సర్జికల్ స్ట్రైక్ లో 20 మంది కాంగ్రెస్ నుంచి ఏమంటారు బీఆర్ఎస్ నుంచి లేదంటే బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు పక్కన పెడితే ఇలా కాంగ్రెస్ లో గెలిచిన 40 మంది రెడ్లు వేలమలు చింతపండు నవీన్ పటేల్ పుణ్యాన గెలిచిరంటాండు. అంటే మన నోట్లో మనుగోచోడు దొంగ నా కొడుకు దొంగ బీసీ చింతపండు నవీన్ గానే. దీంట్లో తప్పు ఉంటే చెప్పురు జర్రాగు. ఇక ఇది కొడంగల్ల. ఇక పరిగిల ముదిరాజు తలుచుకుంటే పరిగిలో రెడ్ల పని కథ ఈడోడు ఈడు కాంగ్రెస్ వాడే. మరి ఈయన గెలిపించింది కూడా మరి ఈ దొంగ నా కొడుకే. వాళ్ళ ఉత్సదాగిండు, వాళ్ళ పల్లెల్లో ఎంగిలి మెతుకులు ఎరుకొందినాడు. మళ్ళీ వాళ్ళ మీదే గజ కట్టిండు మన ముందర రైతుల కోసం. ఇలా రోహిన్ రెడ్డి ప్లాట్ కాకరా నువ్వు మొగోను అయితే చూద్దాం. రోహిన్ రెడ్డి కబ్జా చేసిన రోడ్ నెంబర్ 44 జూబిల్స్ లా దొంగ నా కొడుకు అక్కడ ప్రమాణం చేయి నీ సెటిల్మెంట్ చేయలేదు 5 కోట్ల కానీ. రేవంత్ రెడ్డికి నీకు విడాకులు అయినాయి కదా. ఇడాకులు అనే మరి పికనిగా పంపించాను కాడికి బినామీలని. ఇగో తాండూరులా పిడికేడు ఓట్లు లేదు రెడ్ల పెత్తరమా. తాండూరులో రెడ్డి అని గెలిపించినప్పుడు సోయలేదా? ఆయన కళ్ళలో కాగులు కొట్టినాయా? వాళ్ళు ఇంతప్పుడు నూకిరా నీ కూడా ఆయన నీకు ఇంతప్పుడు నూకిరా ఇలా సోయి రాలే. ఇలా సడన్ గా సంసారం అయిపోయినాం. ఎందుకు? ఇలా బీసీలలో వచ్చిన చైతన్యాన్ని అణచివేయాలి. అణచివేసి తనకు బీసీలో దిక్కున్నట్టుగా నటించి మళ్ళీ పోయి అలా సంఘ నాకాల రోడ్లు ఎదుగుతుంది. ఇంతకంటే వేరే ఆలోచన ఉంటుంది చూపి. ఇక ఇవో గీడ చెప్తాను మొగోడు జర్రాగిరే మహేశ్వరం కాడ సబితా ఇంద్రారెడ్డి గెలిచింది. ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గెలిచిండు. మల్రెడ్డి రంగన్న మరి అలా సోయి రాలేదా? అలా వాళ్ళు ఉత్సవ ఆగినప్పుడు అలా సంఖ నాకినప్పుడు మల్లెడ్డి రంగన్న దొప్ప వాటి పోసినప్పుడు అలా కమ్మగుండి నాలుగు చెప్పు. మరి అలా ఉత్సవ ఆగినప్పుడేమో అలా మల్లెడ్డి రంగారెడ్డి అరే తొరే కొట్లే ఓ ఏంది కోమరెడ్డి వెంకరెడ్డి పంగాలు తీరి ఒకటి నల్గొండకు ఒకటి భువనగిరికి కడతాన్నావు. అలా ఉత్సవ ఆగొచ్చి పేదల పెన్నిది కోమరెడ్డి వెంకటన్న నీ బతికేంది, నీ లెక్కేంది, నువ్వు బతికిన చరిత్ర ఏందంటే కాంగ్రెస్ లో ఉన్న రెడ్లు వెలమల ఎంగిలి మెతుకులు తిని వాళ్ళ మోచేతి నీళ్ళు తాగి వాళ్ళు ఉత్సవ పోస్తే తాగిన దొంగ బీసీవి నువ్వు. ఏంది? వాళ్ళు ఉత్సవ పోస్తే తాగిన దొంగ బీసీవి. ఇలా మా బీసీలో వచ్చిన చైతన్యాన్ని అణచివేసేందుకు రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో నడుస్తున్న దొంగ నా కొడుకు నువ్వు. మా బీసీలను మోసం చేసేందుకు మళ్ళా మా బీసీ వేషం వేసినావు. మళ్ళీ ఎన్నికలు రాగానే రెడ్లు వేషం ఎత్తావు. ఏ చెట్టు పచ్చకుంటే ఆ చెట్టు కింద బతుకునిది. గత 2.5 సంవత్సరాల చరిత్ర అంతే. అంతకంటే ముందు ఏంటంటే గాడి దొరికితే గాడిద ఎక్కుతా, గుర్రం వస్తే గుర్రం ఎక్కుతా. ఇప్పుడు మమ్మల్ని గాడిదలో చేస్తున్నావు, రేపు మమ్మల్ని గుర్రాల చేస్తాను నమ్మకం మాకు లేదు. ఇలా అందెల శ్రీరాములు యాదవ్ గురించి మాట్లాడుతాడు దొంగ నా కొడుకు. అందెల శ్రీరాములు యాదవ్ ఎందుకు సపోర్ట్ చేయాలి చెప్పు?
ఎందుకు సపోర్ట్ చేయలే? మల్రెడ్డి రంగారెడ్డి నిలబడ కాడ బీసీలు నిలవలేదా? ఒక్క నిలవలేదానే? బీఆర్ఎస్ ఓడు రెడ్డే, కాంగ్రెస్ ఓడు రెడ్డే, బీజేపీ అయిన ఎవరు నాకు తెలియదు. ఆడ ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు ఒక్కడి బీసీలేడా? నువ్వు మొగోనివే కదా, నీ ముఖం ఏమంటారు? నా ముఖం మీదనే గెలిచారు కాంగ్రెస్ వాళ్ళంతా. నీ వచ్చినాక గతి లేదు నీకు అనవు కదా రెడ్డిలోకి వెళ్ళమలకు. నీ ముఖం చూస్తే గెలిచే మొగోను అయితే మరి మల్లెడ్డి రంగానికి ఆపోజిట్ లో ఒక బీసీ బిడ్డను ఒక్క నిలబడ్డోని, ఇండిపెండెంట్ ఒక్కని నిలబడ్డాను. ఇంకో ఈడు తీన్మార్ మల్లన్న సపోర్ట్ చేస్తున్న అభ్యర్థి, ఈయన గెలిపిరు నా ముఖం చాలా మొగోను లెక్క ఒక్కని ముఖం చూపించి 119 నెలల్లో ఇగో ఈడు నా మనిషి, ఈడు గెలుస్తా, ఈయన గెలిపిరని అనవైతే వాడు గెలుస్తున్నా ఓడిన తెలుసు, నీ బతికేందో ఆడ తెలుసు. దొంగనా కొడుక, కాంగ్రెస్ వాళ్ళు నీకు కడుపుకు బువ్వ పెట్టరు, 4 మెతుకులు వాళ్ళ సొమ్ము తిన్నావు. ఇవాళ బీసీలో వచ్చిన చైతన్యాన్ని అణసివేసేందుకు రేవంత్ రెడ్డి, రోహిత్ రెడ్డి, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళందరూ పక్కన చేరి బీసీలను మోసం చేస్తాను. ఇలా రేవంత్ రెడ్డి డైరెక్షన్ నడుస్తున్నావు దొంగతనంగా. ఎందుకు మీటింగ్లో ఇలా రాజేంద్ర జైన్ అనేటువంటి భూమి నిజమైంది అయితే, నిజంగా నీ దగ్గర డాక్యుమెంట్ లేకపోతే నువ్వెందుకు స్క్రీన్ మీద తీసుకురాలని? ఎందుకు తీసుకురాలి? నీకు రెడ్లకు విడాకులు అయితే ఒకవేళ రేవంత్ రెడ్డికి నీకేం సంబంధం లేకపోతే, దొంగనా కొడుక సంసారం లెక్క ఇవో 2 రోజులకి వెళ్ళి జపం పట్టిండు. ఎట్లా రేవంత్ రెడ్డి 2 రోజులకి బీసీ అందుకుంటాడు, కానీ ఆయన చెప్పింది కాబట్టి చేయాలి. నిజంగా మీ కాంగ్రెస్ లో ఉన్న రెడ్డకి ఏమన్నా సిగ్గున్నదానే? ఎమ్మెల్యేలను ఎంపీలు అడుగుతాను. మీ సిగ్గుంటే రేవంత్ రెడ్డి అన్ని చేపిస్తున్నావు ఈ చింతపండు నవీన్ పటేల్తో. మీకు ఆధారం ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, మీరు ఎందుకు రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తలేరు? అంటే మీరు పదవుల కోసం రేవంత్ రెడ్డి ఏం చేపించినా ఈ చింతపండు నవీన్ పటేల్ అన్నట్టు ఏం చేసినా, ఎందుకంటే చెప్తాడు కదా రేవంత్ రెడ్డి కోసం నేను ఏమైనా చేస్తా, ఆయన నా కోసం ఏమైనా చేస్తాడు. ఆయన రెడ్లను మోసం చేస్తాడు, ఈయన బీసీలో మోసం చేస్తాడు, ఇద్దరు కలిసి లోపల కలుస్తారు. చీకటి సంసారాలు లెక్క. ఈ ఏసీడీగా సర్జికల్ స్ట్రైక్ నోట్ల ఉంచుతారు, నీ ముఖం మీద ఇట్లా ఎత్తే నీ నోట్లో ఉంచుతారు. 119 నేరాలు 60 నేరాలు తిరిగింది నువ్వే ఈ దొంగ ముఖమే నల్లికుట్లోడా సంసార లెక్కలు వచ్చి జనాలు చుట్టాలని చేస్తున్నావు. అయిపోయిందా? ఇలా నేను చెప్తానే, తెలంగాణలో బీసీలు ఎవరెవరు గెలవాలని మనం కోరుకున్నాం. బూర నర్సయ్య గౌడ్ అనే బీసీ బిడ్డ భువనగిరిలో పార్లమెంటు సభ్యుడిగా నిలబడితే, నా సొంత పార్లమెంటు కాన్స్టిట్యున్సీ, ఈ దొంగ నా కొడుకు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉచ్చదాగి 2 లక్షల మేరతో గెలవాలి, కాంగ్రెస్ పార్టీలో రెడ్ల దమ్మేందో బీసీ బిడ్డలకు భువనగిరిలో చూపించాలని ఆ సన్నాసి సంకనాకి 2 లక్షల మేరతో గెలిపించుకున్నాం. ఆయన పిడికలు ఓట్లు ఉన్నాయి భువనగిరిలో రెడ్డి ఆయన గుర్తురాలే, ఆయన గుర్తు కనపల్లే. ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి పోసిన ఉత్స కమ్మగా ఉన్నది, అందువల్ల మన లెక్క దొరకలే. ఆయన ఇలా ముడ్డి మీద దంజారు కాబట్టి ఇలా లెక్క దొరుకుతుంది బీసీలది. చెప్పు, పిడికడు లేని రెడ్ల సంకలనాకి అంటారుగా బస్తడు బియ్యం తినే బీసీలను మోసం చేసిన దొంగ నా కొడుకు, దొంగ పట్టేలు, కలుపు మొక్క, బీసీలలో పుట్టిన కలుపు మొక్క దొంగ నా కొడుకే. ఈ దొంగ ఆ దొంగ. ఎన్ని లంగ ముచ్చట్లు చెప్పు, ఎన్ని లత్కోరు ముచ్చట్లు చెప్పు. నిన్ను నిజంగా బీసీలు నమ్మితే, నిన్ను నిజంగా బీసీలు వైపు ఉంటే, నువ్వు మొగోడవైతే, నువ్వు మునగాడవైతే రాజీనామా చేసి కాంగ్రెస్ ఇప్పటికి కూడా మీరు వెబ్సైట్ అంటే కొట్టురా ఏమనొస్తుంది స్టిల్ ఈ రోజు కూడా 100కి 100% కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పటేల్ అని చెప్పేసి ఆడొస్తుంది. అవునా కాదా? బరాబర్ వస్తుంది. మరి టీఆర్పీ పార్టీ ఎమ్మెల్సీ అని ఎందుకు వస్తలేదు? అధికారికంగా దమ్ముంటే వాళ్ళ బీఫామ్ ఇసిరేసి గెలువు మొగోన్ లెక్క బీర్లైలే ఛాలెంజ్ చేసిండు. అరే నువ్వు మొగోను అయితే గెలువురాని, నువ్వు మొగోను అయితే మా రెడ్ల ఎంగిలి మెతుకులతో కాంగ్రెస్ లో ఉన్న రెడ్ల ఏమంటారు వాళ్ళ బీఫామ్ తోని వాళ్ళ ఎంగిలి మెతుకులతో గెలిచిన సన్నాసి, నువ్వు మొగోను అయితే రెడ్ల బీఫామ్ ఇసిరేసి నువ్వు గెలువురా అని చెప్తుండు టీఆర్పీ పార్టీ బీఫామ్కి వెళ్ళి. ఇక నిన్నటికి వెళ్ళి వీడియోలు కొట్టిస్తాను దొంగ నా కొట్లతో. అంటే నీ లెవెల్ కాదా ఈ బచ్చగాలతోని ఎగిరించుకుంటా బీసీలో ఉన్న కొందరు దొంగలు చేర్చుకొని గుంపు వేసుకొని ఆ గుంపుతో మోసం చేస్తావా? దేకలేంది చెయ్యి, నువ్వు టార్గెట్ చేయి బీసీలను. దొంగ నా కొడుకు ఒక్క రెడ్డిని టార్గెట్ చేసి చూపు, నువ్వు ఒక్క రెడ్డిని ఎవరైనా ఎమ్మెల్యేని ఎంపీని
మీ కాంగ్రెస్లో. నువ్వు ఆలేరులో పోటీ చేయి, నువ్వు మొగోని అయితే బీఫామ్ తీసుకొని రేపు గెలిచి చూపి అంటు. రాజకీయ సంఘాన్ని తీసుకోండి. ఇంకా చేయాలి కొడుకులు ఇప్పుడు నా మీద వీడియోలు, ఇంకా చేయాలి ఇప్పుడు. మహేష్ గార్సే బీర్లైలే ఒకటి సంఘ నాకు మరి మా బీసీలు అందరం ఒకటి. మీ దగ్గర రెడ్ల సంఘ నాకలే కదరా మేము. చూపి రాసవండి నేను సాక్ష్యం ఉంటే ₹1 దొంగనా కొడుక. నేను అడిగి 3 రోజులకి వెళ్ళి చూస్తానా ఇక బీర్లైలని టార్గెట్ చేసాడు. నేను అదే చెప్తున్నా కదా భయ్, బీసీ 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 అనుకుంటే నువ్వు కుట్రలు చేసేది ఎలా? మహేష్ ఒక యాదవ్ బిడ్డ పైన, న్యూజిలాండ్ శంకర్ ఒక గౌడ బిడ్డ పైన, ఇలా బీర్లైలయ్య ఒక కుర్మ బిడ్డ పైన, ఇలా చిలక ప్రవీణ్ ఒక దళిత బిడ్డ పైన, తల్వార్ తాత ఒక దళిత బిడ్డ పైన, కేఆర్టీవీ క్రాంతి ఒక దళిత బిడ్డ పైన, ఎవరి మీద నువ్వు రెడ్డిల మీద నువ్వు పోరాటం చేయడం చూపి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో. దొంగనా కొడుక. వార్ రూమ్లు మేము చెప్పే విషయాలు ప్రజలకు చేరకుండా ఎప్పటికప్పుడు రిపోర్టు కొట్టాలి. అది కూడా చూపిస్తాగలే. వాడు ఆకుల మీద ఒక లుచ్చన ఆకుడుకుంటాడు. తెలంగాణలో ఒక లుచ్చన ఆకుడు కనబడ్డాడు. వానికి ఒక ఆఫీస్ పెట్టించి వానితో దొంగ వీడియోలు లంగ వీడియోలు చేయించుకుంటా. ఒక్క నిమిషం. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? నువ్వు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయరా? ఇప్పుడు రోహిత్ రెడ్డి 1600 గజాలు ప్లాట్ చేసిండు, ప్లాట్ దొంగతనం చేసిండు. ఒక్క వీడియో రోహిత్ రెడ్డి లంగా దొంగ అని ఒక వీడియో చూపి నీ దాంట్లో. రేవంత్ రెడ్డి అనుచరులను తప్ప మిగతా కాంగ్రెస్ లో ఉన్న రెడ్లు వెలవలు పొట్టు తిరుగుతున్న రోజు. మీ నిజంగా కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీకు రోజే ఉంటే రేవంత్ రెడ్డి గల్లా పట్టుకుని తన్నరు. ఎందుకు ఇలా తిన్మార్మలతో తిట్టిస్తామని? తిట్టిస్తలేకపోతే మరి ఎందుకు కలుస్తున్నారు లోపల ఎందుకు కలుస్తున్నారు? తిన్మార్మలనకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? విడాకులు అయినాయి కదా కాంగ్రెస్ లో ఉన్న అందరి ఎమ్మెల్యేతో ఎంపీలతోనే, కానీ రేవంత్ రెడ్డితో కాలేదా తిన్మార్మలనకు? మీకు సోయి రావాలి. అసలు కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ ఇవన్నీ ఏర్పాట్లు ఉన్నాయి. సో ఇప్పుడు 2 రోజులు జపం పెట్టిరు. ఇక ఇది మొదలవుతుంది కదా, ఇది మొదలవుతుంది. ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి బీసీ అంటాడు కాబట్టి అరే భయ్ నువ్వు స్టార్ట్ చేయరా, నువ్వు మా రెడ్డిని తిట్టరా అని రేవంత్ రెడ్డి చెప్పినాడు. తిడతాను రెడ్డిని పొట్టు తిడతాను. అది కథ. నేను చెప్పింది నిజమా కానీ మీరు చెప్పారు కామెంట్ సెక్షన్లో.